తిరుమలలో టికెట్ కౌంటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడంపై దేవాదాయ శాఖ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జరిగిన సంఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ నాయుడు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో చిన్న సంఘటనను కూడా భూతద్దంలో చూపించే పచ్చ మీడియా ఇంత ఘోరం జరిగినా ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. పోలీసులకు ఆలయ సిబ్బందికి మధ్య సమన్వయం లేకపోవడం శోచనీయమని అన్నారు. సమావేశంలోని కర్రి భాస్కర్రావు, కులుకూరి ధర్మరాజు, బండారు నాగు, మానుకొండ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాత్రి జరిగిన ఘోరమైన ప్రమాదం తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఇంతవరకు ఇప్పుడు ఇంత పెద్ద ఘోర ప్రమాదం జరగల. అక్కడ రాష్ట్రంలో అధికారం ఉన్న కూటమి ప్రభుత్వ వైఫల్యం కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గాన్ని, భగవంతుడి మీద విశ్వాసం ఉన్న వ్యక్తులో మరి లేని వ్యక్తులో మనకు తెలియదు. ఆయన గురించి అనేక కథనాలు ఉన్నాయి. భక్తికి ఆయన మరి ఏ రకంగా ఆయనకి ఏ రకమైన సంబంధం ఉందో తెలియదు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పాలకవర్గ చైర్మన్గా వేశారు. దాన్ని మనం తప్పు పట్టలేము. ఎందుకంటే ప్రభుత్వంలో విశేష అధికారం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు వేసుకుంటారు అన్నది అనుకోవచ్చు. కానీ ఇవాళ తిరుమల తిరుపతి తిరుమలలో గతంలో ఏ రకంగా భక్తుల్ని ఎంతో సంయమనంతో సమర్థతతో వేలాది మంది భక్తులకి దర్శనం కల్పించడానికి అనేక మార్పులు చేర్పులు ఒక తిరుమల తిరుపతిలో ఉన్న సిస్టమ్ ఇవాళ ప్రపంచంలోనే ఒక మంచి సిస్టమ్ అని సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు అయోధ్యలో రామాలయాన్ని నిర్మాణం చేసినప్పుడు అక్కడ వేలాది మంది భక్తులు రోజు వస్తున్నప్పుడు దీన్ని కంట్రోల్ చేయాలి, దీన్ని నియంత్రించాలంటే తిరుమలలో ఉన్న వ్యవస్థను మనం ఇక్కడ ప్రవేశపెట్టాలని ఇక్కడ ఉన్న తిరుమలలో ఉన్న వ్యవస్థని రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈవోగా ఉన్న అక్కడ ఈవోని వాళ్ళ సిబ్బందిని అక్కడ 15 రోజులు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి తీసుకెళ్ళి తిరుమలలో ఉన్న సిస్టమ్ని అడాప్ట్ చేయండి, ఇక్కడ అదే జరగాలని ఆయన కోరారంటే ఎంత రిఫైన్గా సమర్థవంతంగా ఆనాడు తిరుమల తిరుపతి దేవస్థానం మరి పద్ధతులను జరిపారు అన్నది ఇదే తార్కాణం. మరి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది. మన 5వ తారీఖున హైందవ శంకారామం జరిగింది. ఎందుకు జరిగింది? రాజకీయాలు చేయడానికి జరగల. రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు కూడా వెళ్ళారు. అక్కడికి అన్ని పార్టీలు సంబంధించిన వాళ్ళు కూడా వెళ్ళారు. అంటే అక్కడ సాధు పొంగవులు వచ్చారు, మఠాధిపతులు వచ్చారు, పీఠాధిపతులు వచ్చారు, పెద్దలు వచ్చారు, హిందూ మతం మీద మంచి విశ్వాసం ఉన్న వాళ్ళు ఇద్దరు వచ్చారు, హిందూ పార్టీ మత పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు కూడా వచ్చారు. ఎవరి నోటేమిట హిందూ మతం గురించి, హిందూ ధర్మం గురించి, దాన్ని ఆలయాల అభివృద్ధికి ఏ రకంగా చేయాలి, ఆలయాలు పునరుద్ధరణ ఎలా చేయాలి, ఆలయాల్లో కంకర్యాలు ఎలా చేయాలి, అర్చకులకి ఏ రకమైన సౌకర్యాలు ఇచ్చి భక్తులకి దర్శన భాగ్యం కలిగించాలి, వీటి మీద మాట్లాడుకుంటారు వచ్చారు. కేవలం ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారు వదిన గారు అయినటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారు మాత్రం ఆవిడ దాన్ని రాజకీయం చేసి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఘోరం జరిగిపోయిందని చెప్పారు. ఏ ఒక్క సాక్ష్యం లేకుండా.